దిస్ ఇస్ కస్తూరి ఉషా ఫ్రమ్ బంగారు తల్లి ఫౌండేషన్. సాధారణంగా సమ్మర్ వెకేషన్ వచ్చిందనగానే పేరెంట్స్ అందరికీ ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ ఏముంటుందంటే మన పిల్లలు చాలా ఎక్కువ జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటే బాగుంటుంది అంటారు కదా. అలానే మీరు ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చేసి ఇవన్నీ చదువు బోళ్ళతో నాలెడ్జ్ వస్తుంది, అవి చదువు నాలెడ్జ్ వస్తుంది అని చెప్తే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా వాళ్ళు చదివారో లేదో పుస్తకాలు మోసుంటారు కదా, ఇష్టం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలి, జనరల్ నాలెడ్జ్ గురించి చదివితే రాదండి, డిస్కస్ చేస్తే బాగా బుర్రలోకి ఎక్కుతుంది. కొన్ని టాస్క్ లాగా మీరే కొన్ని క్వశ్చన్స్ అడగండి. నీకు తెలుసా ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒక టర్నింగ్ తీసుకుంటుంది చూసారా, అది చిన్న టర్నింగ్ అయితే మనకి 1-2 కంపార్ట్మెంట్లే కనిపిస్తాయి. కానీ పెద్ద టర్నింగ్ తీసుకునేటప్పుడు మొత్తం ట్రైన్ అంతా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సపోజ్ మనం కూర్చున్న కంపార్ట్మెంట్ మధ్యలో అనుకోండి, ఇంజన్ నుంచి లాస్ట్ బోగి వరకు మొత్తం కనిపిస్తుంది. అది బ్యూటిఫుల్ సీన్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ కర్వ్ ఎక్కడుందో తెలుసా, రాజమండ్రి కడియం వెళ్ళేటప్పుడు చాలా పెద్ద కర్వ్ ఉంటుంది. చాలా అందమైన సీనరీ అది. మళ్ళీ మీరు వాటిని గూగుల్లో కూడా చూపించవచ్చు. కొంచెం ఎండాకాలం అవుతున్నప్పుడు గుంటూరు వైపు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు అసలు పొలాల్లో ఎర్రగా మిరపకాయల తోటలు కనిపిస్తుంటాయి. ఎంత అందమైన సీనరీనో. అలాంటి విషయాలు డిస్కస్ చేయండి. మిరపకాయల తోటలతో పిల్లలు ఏంటి డిస్కస్ చేయాలంటారా? లేదు, వాళ్ళకి తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ. జనరల్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ పెరగాలంటే కొన్ని విషయాలు వీళ్ళతో డిస్కస్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి జీకే క్వశ్చన్స్ ఇంకా చాలా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.